హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దుబాయ్ షా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ రోజు వీడియో ఏంటి అంటే దుబాయ్ గోల్డ్ సోప్ కోసము. ఆల్రెడీ thumbnail లో చూసుంటారు, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో దుబాయ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గోల్డ్. మరి దుబాయ్ లో ఉంటూ గోల్డ్ కోసం చెప్పకపోతే ఎలా? అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో ఓన్లీ గోల్డ్ సోప్ చూపించడమే కాదు, అసలు దుబాయ్ లో గోల్డ్ ఎలా కొనుక్కోవాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో మనం తీసుకుంటే తక్కువ ప్రైజెస్ కి దొరుకుతాయి అన్నవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయొచ్చు, లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో చేసి నన్ను క్వశ్చన్స్ అడగచ్చు, నేను వాటికి కూడా ఆన్సర్ చెప్తాను. ఓన్లీ గోల్డ్ కోసమే కాదు, దుబాయ్ రిలేటెడ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. నాకు తెలిసిన దాని ప్రకారం నేనైతే ఆన్సర్ ఇస్తాను. ఇదే దుబాయ్ గోల్డ్ సోకు పైన పెద్ద పెద్ద అక్షరాలతో రాసేశారు. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. స్టార్టింగ్ రాగానే ఎంట్రన్స్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ఉంగరం ఉంటది. చాలా బాగుంది కదా. ఇదైతే 64 కేజీలు ఉంటది, కొన్ని మిలియన్లు అంట దీని రేట్. మా ఆయన్ని అడుగుతున్నాను నెక్స్ట్ టైం యానివర్సరీకి ఇయర్ రింగ్ గిఫ్ట్ ఇచ్చేయాలి అని. దుబాయ్ వచ్చిన వాళ్ళందరూ ఈ ప్లేస్ విజిట్ చేయకుండా మాత్రం తిరిగి అస్సలే వెళ్ళరు, ఎందుకంటే వరల్డ్ లార్జెస్ట్ గోల్డ్ మార్కెట్ ఇది. ఇక్కడ దాదాపు 300 షాప్స్ ఉంటాయి. ప్రతి షాప్ లోని యూనిక్ డిజైన్స్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రోడ్ మీద నడుస్తూనే షాప్ లో ఉన్నవన్నీ చూసేయచ్చు, ఎందుకంటే అన్ని డిస్ప్లేస్ ఉంటాయి. టూరిస్టులతో ఎప్పుడు కిటకిటలాడుతూనే ఉంటుంది. సో దుబాయ్ గోల్డ్ అనగానే చాలా మందికి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు ఇండియా గోల్డ్ కి దుబాయ్ గోల్డ్ కి ఏంటి డిఫరెన్స్ అని అడుగుతూ ఉంటారు. మనకి ఇండియాలో రాగి కలుపుతారు గోల్డ్ లోని, ఇక్కడ గోల్డ్ లో అయితే రాగి కలపరు. సో ప్యూరిటీ వైజ్ గా చూసుకుంటే ఇక్కడ గోల్డ్ అనేది ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా 18 క్యారెట్ గోల్డ్ దొరుకుతుంది, 22 క్యారెట్ దొరుకుతుంది, 24 క్యారెట్ దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి. మనకి ఇక్కడ అరబిక్ డిజైన్స్ దొరుకుతాయి, టర్కిష్ డిజైన్స్ దొరుకుతాయి, అండ్ అలానే ఇండియా డిజైన్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ చాలా షాప్స్ ఉండడం వల్ల మీకు దొరకని డిజైన్ అంటూ ఉండదు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క షాప్ కి తిరిగేస్తే మీకు మంచి మంచి డిజైన్స్ అన్ని దొరికేస్తాయి. ఈ ప్లేస్ ఇంత ఫేమస్ అవడానికి మెయిన్ రీజన్ ఈ గోల్డ్ డిజైన్సే. బట్టలు కూడా కుట్టేసుకున్నారు. ఇంకా పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి బట్టలు కొనుక్కోకుండా బంగారంతోనే బట్టలు వేసేసుకోవచ్చు. ఇలా కానీ వేసుకొని బయటకు వెళ్ళాము అంటే కిడ్నాప్ చేసేస్తారు. ఎవరైనా మగవాళ్ళు చూస్తే నన్ను తిట్టుకోకండి. ఆల్రెడీ గోల్డ్ అంతా చూసిన తర్వాత మీ ఇంట్లో ఆడవాళ్ళందరూ మాకెప్పుడు కొంటారు అని అడుగుతారు. నాకేం సంబంధం లేదు. ఏ ప్లేస్కి వెళ్ళినా వెంటనే నీరసం వచ్చేసా. నాకు ఈ ప్లేస్కి వెళ్ళగానే మాత్రం ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. ఎంతసేపు అయినా ఉండిపోతాను అంటాను. నెలకు ఒక్కసారైనా కూడా నాన్నగారిని తీసుకొని వెళ్ళండి అని తినేస్తాను. కొనుక్కోవడానికి అనుకున్నారు కాదు, చూసైనా ఆనందపడిపోతాను ఇవన్నీ వేసేసుకున్నట్టు. ఈ ప్లేస్కి వచ్చిన ప్రతిసారి చంద్రముఖి సినిమాలో జ్యోతిక గారు లాగా పిచ్చి పిచ్చిగా అయిపోతాను. నాకైతే గోల్డ్ అంటే అంత ఇష్టం. అయినా గోల్డ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? నైట్ కంటే నైట్ రిఫ్లెక్ట్ అయిపోతే ఇప్పుడే బాగా వస్తుంది. ఇవి కదా అసలైన హారాలంటే. అసలు నేను వేసుకుంటేనా వాటిల్లో మునిగిపోతాను, మనిషిని ఎక్కడున్నానో కూడా కనిపించను, అంత బాగున్నాయి. అయ్యే బాబా, ఇక్కడ ఫేస్ మాస్క్ అని చూడండి. మనందరికీ తెలియక కరోనా టైంలో నార్మల్ మాస్కులు వాడేసాము. అసలు ఇలాంటి మాస్కులు వాడాలి, దెబ్బకి ఆస్తులు అమ్ముకోవడమే. మా ఆయనకి చెప్తున్నాను, బర్త్డేకి ఈ గిఫ్ట్ ఇవ్వాలి, యానివర్సరీకి ఆ గిఫ్ట్ ఇవ్వాలి, నెక్స్ట్ ఇయర్ ఇది కొనాలి అది కొనాలి అని. దీనికి పిచ్చెక్కిపోయిందిరా బాబు బంగారాన్ని చూసి అని అనుకుంటున్నారు మా ఆయన.
చాలా మంది ఏం అడుగుతూ ఉంటారంటే అసలు దుబాయ్ లో గోల్డ్ రేట్ కి ఇండియాలో గోల్డ్ రేట్ కి ఎంత వేరియేషన్ ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. ఒకప్పుడైతే చాలా వేరియేషన్ ఉండేది, చాలా అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 10,000 వరకు కూడా వేరియేషన్ ఉండేది. ఇప్పుడైతే నాకు అంత వేరియేషన్ ఉన్నట్టు అయితే అనిపించట్లేదు, ఒక 2,000 to 5,000 వేరియేషన్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్, ఇది నా ఓన్ రీసెర్చ్. ఎవరికైనా క్లియర్ గా తెలిస్తే కింద కమెంట్స్ లోని ఎక్స్ప్లెయిన్ చేసేయండి. సో మీరు ఒకవేళ కానీ దుబాయ్ లో గోల్డ్ కొంటున్నారు అంటే నేను ఇది 2 రకాలుగా చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే రెసిడెన్స్, ఎంప్లాయ్మెంట్ వీసా మీద కానీ ఏదైనా వీసా మీద ఇక్కడ ఆల్రెడీ రెసిడెన్స్ అయితే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజు గోల్డ్ రేట్, తర్వాత మేకింగ్ ఛార్జెస్, వ్యాట్ ట్యాక్స్, ఈ 3 కలిపితే మనం గోల్డ్ తీసుకోవడానికి అవుతుంది. సో మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ గోల్డ్ రేట్ అన్నది ఈ రోజు ఎంత ఉంటే అంతే యాడ్ చేస్తారు. మేకింగ్ ఛార్జెస్ విషయానికి వస్తే కొన్ని షాప్స్ లో 0% మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఆ షాప్స్ అన్న మనం ఫైన్ చేసుకోవాలి. లేదు మనకి మంచి మోడల్ కావాలి అంటే మేకింగ్ ఛార్జెస్ అయితే కంపల్సరీ పడతాయి. వాటిల్లో మన బేరం ఆడే స్కిల్స్ అన్నవి చూపించేసుకుంటే మనం చాలా వరకు బేరం ఆడుకోవచ్చు, తగ్గిస్తారు. అండ్ వ్యాట్ ట్యాక్స్ వచ్చి 5% ఉంటుంది. ఈ 3 కలిపి మనకి రేట్ అయితే ఉంటుంది. సో ఇది ఎవరికైతే ఇక్కడ దుబాయ్ లో ఆల్రెడీ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పక్కర్లేదులేండి, ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి అంటే ఒకవేళ మీరు టూరిస్ట్ కింద వచ్చి ఇక్కడ గోల్డ్ కొనాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే గోల్డ్ రేట్ అన్నది నార్మల్ గానే ఉంటుంది. సో మేకింగ్ ఛార్జెస్ కూడా అంతే, 0% షాప్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు మంచి డిజైన్ కావాలి అనుకుంటే మీరు బేరం ఆడుకుంటే మీకు చాలా వరకు తగ్గుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి వ్యాట్ ట్యాక్స్ అన్నాను కదా, ఈ వ్యాట్ ట్యాక్స్ 5% ఉంటుంది. 5% కూడా మనం ఎయిర్పోర్ట్ లో క్లైమ్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ బెనిఫిట్ అవుతుంది అనమాట, 5% వ్యాట్ ట్యాక్స్ ఉండదు కాబట్టి. సో నేను మీకు ఏదైనా ఒక షాప్ సజెస్ట్ చేయాలి 0% మేకింగ్ ఛార్జెస్ కి అంటే దుబాయ్ గోల్డ్ సోక్ లోనే అన్వర్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ లో అయితే 0% మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. మీకు సేవింగ్స్ పర్పస్ లో తీసుకొని వెళ్ళాలి అనుకుంటే ఆ షాప్ అయితే బెనిఫిట్ అని నేను చెప్తాను. అండ్ 0% మేకింగ్ ఛార్జెస్ అన్నది ఒక షాప్ లోనే అని కాదు, ఒకవేళ అక్షయ తృతీయ కానీ దివాళీ కానీ ఇలా కొన్ని ఫెస్టివల్స్ కి మనకి చాలా వరకు కొన్ని షాప్స్ లో కూడా 0% మేకింగ్ ఛార్జెస్ పెడతారు. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే ఫర్దర్ గా ఎప్పుడైనా గోల్డ్ సోక్ లోని ఇలాంటి ఆఫర్స్ ఏమైనా ఉంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లోని స్టోరీలో గానీ మెన్షన్ చేయడానికి చూస్తాను. అండ్ అలానో షార్ట్ వీడియోస్ చేస్తాను అనుకోండి. దాంతో పాటు మీకు త్వరగా అప్డేట్స్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తాను. ఈ ప్లేస్ లో ఇంతమంది వచ్చి కొనుక్కోవడానికి మెయిన్ రీజన్ చాలా డిజైన్స్ ఉండడం వల్లే. ప్రతి ఒక్క అమ్మాయి కూడా గోల్డ్ ఎలా కొనాలో నేర్చుకోవాలి. చాలా మంది గోల్డ్ ఆర్నమెంట్స్ కొంటే ఏమొస్తుంది ఇది అది అని చెప్పి ఎక్కువ ఆలోచించేస్తారు, కానీ గోల్డ్ కొనుక్కోవడం చాలా చాలా మంచిది. మా మమ్మీ చిన్నప్పుడు చెప్పేవారు బట్టల మీద ఎక్కువ డబ్బులు పెట్టకుండా గోల్డ్ కొనుక్కుంటూ ఉండు అని. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. 2 years బ్యాకే నాకు కూడా జ్ఞానోదయం అయింది. ఇయర్ కి ఇంత టార్గెట్ అని పెట్టుకుంటే మనం ఎంతో కొంత గోల్డ్ అయితే కొనుక్కోగలము. నాకు ఫస్ట్ గోల్డ్ ఎలా కొనాలి ఏంటి అని తెలిసేది కాదు. ఒక్కసారి గోల్డ్ కొందామని ఫిక్స్ అయిన తర్వాత అన్ని నేర్చేసుకున్నాను. ఫ్యూచర్ వీడియోస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చాలా మంది అడిగే డౌట్ ఏంటి అంటే అసలు ఇండియాకి ఎంత గోల్డ్ మనం క్యారీ చేయొచ్చు అని అడుగుతారు. ఒకవేళ కానీ మీరు మెయిల్ అయితే 20 grams గోల్డ్ వరకు ఇండియాకి మీరు అది కూడా ఆర్నమెంట్ వైజ్ గానే తీసుకొని వెళ్ళడానికి ఉంటుంది. అదే ఫీమేల్ అయితే 40 grams వరకు క్యారీ చేయొచ్చు. ఓకే, ఈ వీడియోలో నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఫర్దర్ వీడియోస్ లో పెడతాను, ఎందుకంటే మొత్తం ఇప్పుడే క్లమ్జీ అయిపోద్ది కదా. ఈరోజు మీకు ప్లేస్ చూపిస్తూ ఒక ఐడియా వరకు మాత్రమే ఇంతవరకు కాన్సెప్ట్ చెప్పాను. ఎవరెవరికైతే గోల్డ్ ఇక్కడ ఎలా కొనాలి ఏంటి అన్నది చాలా వరకు డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్ని కూడా కమెంట్స్ లో పెట్టండి. నేను ఈ డౌట్స్ అన్నిటికీ రిలేటెడ్ ఒక పెద్ద వీడియో అయితే చేస్తాను. ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ అందరి ముందుకే వచ్చేస్తా. బాయ్.